బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వేలం ఈ ఆక్షన్ ద్వారా అపార్ట్మెంట్ వేలంలో అమ్మబడుచున్నది. సొంత ఇంటి కళ నెరవేర్చుకోవాలి అనుకున్న వారికి మార్కెట్ విలువ కంటే తక్కువకు లభించును. సాత్వి రెసిడెన్సీ ఫ్లాట్ నంబర్ 502 4వ ఫ్లోర్ 2 BHK జయంతి నగర్ 1వ లైన్ తారక రామారావు నగర్ రోడ్ గుంటూరు 1075 చదరపు అడుగుల విస్తీర్ణంలో కల అపార్ట్మెంట్ అమ్మబడుచుంది. బ్యాంక్ రిజర్వ్ ధర 34,42,000. వేలంలో పాల్గొనేవారు ముందుగా 3,44,200 రూపాయలు డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనవాలి. బిడ్ పెంపుదల 10,000 రూపాయలు. వేలం తేదీ 9/9/2025. సమయం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తనిఖీ చేసుకోదలిచిన వారు నేరుగా గుంటూరు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాడీపేట బ్రాంచ్ నందు సంప్రదించగలరు. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975513906. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో జిల్లాలో రైతులకు యూరియా కొరతపై అన్నదాత పౌరులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల నుంచి వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో కలెక్టరేట్ కు చేరుకుని నిరసన తెలిపారు. ఏలూరు నగరంలోని కౌన్సిలర్ విజయ నిర్మల ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రైతులకు అండగా నిలిచింది జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ పాలనలో అన్ని వైఫల్యాలను జరిగాయని విమర్శించారు. ఎప్పటికైనా రైతులను ఆదుకునేది, ప్రజా సంక్షేమం కోసం పాటుపడేది జగన్మోహన్ రెడ్డి అని స్పష్టం చేశారు. यूरिया ब्लैक मार्केट में आपको कुत्तिగా జయప్రదం చేయండి. అన్న మాట పోగొను జయప్రదం చేయండి. జయప్రదం చేయండి. అన్నదాత పోరును జయప్రదం చేయండి. అన్నదాత పోరును. మరి ఈ రోజు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి మా జిల్లా ఇన్ఛార్జ్ వర్యులు మరి దూలం నాగేశ్వర గారు, అదేవిధంగా మా మరి రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ కుటుంబం ఉందని చెప్పడానికి నిదర్శనంగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అనేకమైన అధికారంలోకి రావడం జరిగింది. మరి గత ప్రభుత్వమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరి రైతులకి ఏ విధంగా మేలు చేశారన్నది మనం చూడొచ్చు. మరి రైతు భరోసా కేంద్రాలను పెట్టి మరి రైతులకు అండగా ఉన్నారు. మరి రైతులకి అన్ని విధాలుగా మరి బీమా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వమే చేసి మరి నష్టకాలంలోనూ కరోనా వంటి కష్టకాలంలో కూడా మరి వారికి ఏ విధంగా పార్టీ అండగా ఉందనేది ప్రతి ఒక్క రైతుకి తెలుసు. మరి ఈ విధంగా రైతులకి ఎంతో మరి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వము రైతుల్ని ఈ రోజు నడి రోడ్డు మీద నుంచోబెట్టిందండి. మరి రైతు లేకపోతే మరి మనకి మనుగడ లేదు. ఎందుకంటే ఏదైనా మనం రైతు పండించేది తిని బ్రతికే వాళ్ళం. మరి అట్లాంటి రైతులు ఈ రోజు కన్నీరు కాస్తూ రోడ్డు మీద
ఉంటే మళ్ళా ఏ విధంగా మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వము మాది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూ అన్ని విధాల ప్రజలు మోసం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారే తప్పనిచ్చి ప్రజలకు ఏం మంచి చేశారు అనేది చెప్పడానికి వాళ్ళకి లేదు. మరి మేము చెప్పగలం. మరి ఎన్నో మెడికల్ కాలేజీలు కానీ, పోర్టులే కానీ, మరి రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు ఈ విధంగా ప్రజలకు అండగా మరి దగ్గరగా తీసుకొచ్చి మరి స్త్రీలకి, మహిళల పేరు మీద అనేకమైన పథకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన సాగించారో కూటమి నాయకులు ఒక్కసారి చూసుకుంటే తెలుస్తుంది. కరోనా 2 సంవత్సరాలు తీసివేసిన 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఏ విధంగా మరి మేలు చేశారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరికీ తెలుసు. మరి అబద్ధపు హామీలతో మరి అధికారానికి వచ్చిన ఈ కూటమి నాయకులు ప్రజలకు మేలు చేయాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఈ విధంగా మేము కోరకని గాని లేకపోతే ప్రజల రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం పాటుపడింది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్షురాలు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఈ రోజు వైసీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు, దెందులూరు మాజీ శాసనసభ్యులు కొట్టారు అబ్బాయి చౌదరి మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని విస్మరించి రాక్షస పాలన సాగిస్తుందని ధ్వజమెత్తారు. జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అన్నదాతలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు చేసుకుంటుందని ధ్వజమెత్తారు. అనంతరం వైసీపీ శ్రేణులు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావుకు వినతి పత్రం సమర్పించారు. అక్కడక్కడ పట్టుబడుతున్నటువంటి ఎరువులు ఆ పట్టుబడిన చోట కూడా చెబుతున్నారు. అంతేకాకుండా మేము ఈ రోజున చేస్తున్నటువంటి డిమాండ్ రైతులకు బాసటగా ఫ్రీ ఇన్సూరెన్స్ పునరుద్ధరించాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పాలనలో ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే కట్టి ఏ వైపరీత్యాలు వచ్చినా, పంట నష్టపోయినా వాటి అన్నిటికీ కూడా ఆ పంట లాస్ట్లోనే ఆఖరికే అప్పుడే ఆ పంట సీజన్లో లాస్ట్లోనే వాళ్ళకి నష్టపరిహారం అందజేసినటువంటి పరిస్థితి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అంతేకాదు ప్రత్యేకంగా రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు నిర్మాణం చేసి అక్కడ కంప్యూటర్లో ఈ క్రాప్ నమోదు చేసుకుని ఏ పంట వేస్తారు, ఎన్ని ఎకరాలు వేస్తున్నారు, వాళ్ళకి ఏ ఎరువు అవసరం అవుతుంది నమోదు చేసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంచి ఆ రైతన్నకు విత్తనం దగ్గర నుంచి అమ్ముకునే వరకు కూడా భరోసా ఇచ్చి రైతులందరూ కూడా పండుగ చేసిన విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన అండగా ఉండటం జరిగింది రైతులు. మరి ఈ రోజును చూస్తే మీరు ఎందుకు చేయట్లేదు, ఫ్రీ ఇన్సూరెన్స్ ఎందుకు కట్టలేదు మీరు అంటే మాట్లాడరు. రైతులకు ఈ మధ్యకాలంలో వరదలు వచ్చి పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారం మీరు ఎందుకు ఇవ్వలేదంటే మాట్లాడరు. ఎరువులు సకాలంలో ఎందుకు అందించట్లేదనంటే మాట్లాడు. వీటన్నిటికీ ఏం మాట్లాడుతున్నారంటే కొత్తగా మాటల్లో నేర్చిన మాంత్రికుడు ఏం మాట్లాడతాడంటే అందరినీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేస్తుంది. ఒక ముఖ్యమైనటువంటి ఈరోజు ఎవరు అందరము కూడా ఇక్కడ ఉన్నటువంటి అందరము కూడా రైతు బిడ్డలమే. ఏలూరు జిల్లా అంటే రైతాంగం మీద ఆధారపడేటువంటి కుటుంబాలు. ఈరోజు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు చూస్తే చాలా బాధ వేస్తుంది. రైతును మహారాజుగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వస్తుంది. ఈరోజు రైతుకు ఏ విధంగా న్యాయం చేస్తున్నారు ఈరోజు ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే యూరియా కొరత ఉంటే ఈరోజు అసలు DCMS దగ్గర కానీ ఇక్కడ కానీ చూస్తూ ఉంటే రైతులు క్యూలో నుంచోటం ఏంటన్నా. నాకు తెలిసి ఎప్పుడు ఏలూరు జిల్లాలో ఇటువంటి పరిస్థితి లేదే. ఎప్పుడో చాలా కాల క్రితం మనం విన్నాం నీళ్ల సమస్య ఉంటే అందరూ కూడా బిందులు పట్టుకుని నిలబడ్డారు అని చెప్పి. అదేవిధంగా ఈరోజు యూరియా కోసం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు, అందులో ఆడపిల్లలు కూడా నిలబడి ఉన్నారు. మనం చూస్తే
వాళ్ళందరూ కూడా ఉండి అక్కడ చెప్పు పెట్టుకుని పక్కకు వచ్చి లేకపోతే టోకెన్ తీసుకుని పక్కకు వచ్చి అసలు ఎక్కడికి పోతున్నాం? ఈరోజు మేము వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ గా రైతులు పడుతున్నటువంటి కష్టాలని చెప్పాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఈరోజు రైతులు పడుతున్నటువంటి కష్టాల గురించి ఈ రోజు ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఈ నెల 5వ తారీఖున కైకలూరులో జరిగిన ఘర్షణలో గాయపడిన దానగూడెం గ్రామ యువకులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా కామినేని ఆసుపత్రి సూపరింటెండెంట్ తో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించారు. అనంతరం బాధితుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇకపై ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటామని, మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని అన్నారు. ఎమ్మెల్యే మాటలకు బాధితుల కుటుంబ సభ్యులు అంగీకరించి మీలాంటి నాయకులు ఉండగా మాకు ఎలాంటి భయం లేదని తెలిపారు. మన ఆయన చాలా మంది వచ్చి ఇంటర్ప్రిటర్ ఆఫ్టర్ మనం చూసేస్తాం. సిటీ ఆర్బిట్స్ కూడా అయింది. మీకు ఎన్నాళ్ళు ఉండాలి? మీకు అక్కడ వెళ్ళి నేను చూస్తాను. ఇది బాగు చేసుకుందండి. అక్కడ వెళ్ళి నేను చూస్తే ఎవరైతే కారణం అందరినీ అరెస్ట్ చేశాను. తనకి బ్లంట్ ఇంజరీస్ సార్. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సిసిలి గ్రామంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు చోటు చేసుకున్నది. గ్రామదేవత పోలేరమ్మ ఆలయ పక్కన ఉన్న పోరంబోకు స్థలం విషయంలో మొదలైన వివాదం తారాస్థాయికి చేరుకున్నది. గ్రామదేవత పోలేరమ్మ ఆలయం ఎదురుగా ఉన్న అంగన్వాడీ మధ్యలో ఉన్న పోరంబోకు స్థలం మాకు చెందుతుందని స్థానిక దళితపేటకు చెందిన కొంతమంది వ్యక్తులు కొద్ది రోజులుగా ఘర్షణ దిగుతున్నారని స్థానికులు చెబుతున్నారు. పెద్దల వారికి సర్ది చెప్పి 20 గజాలు గల పోరంబోకు స్థలాన్ని 14 గజాలు పోలేరమ్మ గుడికి వినియోగించుకోవాలని ఒప్పందం అయితే దళితపేటకు చెందిన కొందరు యువకులు మిగిలిన స్థలంలో ఆక్రమించుకుని అంబేద్కర్ జెండాలు పాతారని జెండాలు తీసివేసే ప్రయత్నంలో ఘర్షణ మొదలైందని స్థానికులు తెలియజేశారు. వీరిలోకి ఎవరిని వెళ్లనివ్వమంటూ చెప్పారు. పోలీసులు వీరికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జైభీమండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం శేషల గ్రామం. గత బ్రిటిష్ కాలం నుంచి కూడా అంగన్వాడీ అంకరణ కొద్ది 3 సెంట్ల స్థలంలో అంబేద్కర్ ఉత్సవం జరుపుకుంటున్నాము. ఆ స్థలానికి ఆనుకొని చిన్న పోలేరమ్మ విగ్రహం ఉన్నది. దాన్ని గ్రామ పోలేరమ్మ కమిటీ వాళ్ళ సభ్యులు చిన్న గుడి కట్టుకుంటానని మమ్మల్ని పెద్దలు సంప్రదించినప్పుడు దాన్ని మేము అంగీకారం గుడి కట్టుకోమని చెప్పాము. దానికి అబ్జెక్షన్ పెట్టలేదు. ఈ రోజు వాళ్ళు గుడి కట్టిందే కాకుండా ప్రభుత్వం మారిన తర్వాత చుట్టూరు ప్రహరీ కూడా అలాగే షెడ్లు వేయడానికి ప్రయత్నించారు. అదేంటంటే ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి మేము పెద్దల సమక్షంలో అడుగుకి వెళితే కూర్చొని మాట్లాడుకుందాం అన్నారు. కానీ ఈ రోజు 300 మంది ఒకేసారి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించవలసిందిగా కూర్చున్నాం. శేషల గ్రామంలో గత కొన్నాళ్ళ నుంచి పోలేరమ్మ అమ్మవారి గుడి గురించి గొడవలు జరగడం జరుగుతుంది. అయితే అది సదరుగా అందరూ కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఈ రోజు కూడా మాట్లాడుకుందామని ఒక్కసారిగా వాళ్ళ జనాన్ని ముందుగానే పూజ చేసుకుని 300 మంది మా ఎస్సీ కాలనీ మీద పడిపోయి మొత్తం అందరూ కొట్టడం జరిగింది. కొట్టడం కాకుండా అంబేద్కర్ బ్యానర్లో ఫ్లెక్సీలు అవన్నీ చింపేసి మొత్తం విచ్చలవిడిగా చేశారు. దానికి సంబంధించి నాయకులు మేము కూర్చుని మాట్లాడుకున్నాం. దాన్ని పెద్ద రచ్చ చేసి గొడవ చేసి ఇంత కారణం కొట్టుకునే దాకా తీసుకెళ్లారు. అయితే ప్రభుత్వం దీన్ని ముందుగానే తక్షణంగా పరిష్కరించి ఎటువంటి గొడవలు లేకుండా సామరస్యంతో చేసుకున్నామని మేము అనుకున్నాం. అయితే దీన్ని స్పందించి ఎస్సీలు అనేటప్పటికీ కొంచెం సులభంగా చూస్తున్నారు అందరూ.
ఎస్ఐ పేటలో వెళ్ళేటప్పటికి మీరెవర్రా మా మీద దర్జన చేయడానికి అని చెప్పేసి మన మీద ఎదురు తిరగడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు స్పందించి మాకు న్యాయం చేయండి. మా గ్రామానికి ఎటువంటి థ్రెడ్ లేకుండా ప్రతి ఒక్కరిని. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెంలో వెలిసిన స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం మంగళవారం హరినామ స్మరణతో మారుమోగిపోయింది. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు బారుడు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. దేవాలయం వద్ద ఏర్పాట్లను కార్యనిర్వహణాధికారి ఆర్వి చంద్ర పర్యవేక్షించారు. జై శ్రీరామ్, జై హనుమ. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల్లో భాగంగా స్వామివారికి దర్శనం 15 నిమిషాల పాటు దర్శనం ఆపవేయబడింది. మరలా తిరిగి 15 నిమిషాల తర్వాత దర్శనానికి అనుమతించగలరు. భక్తులందరూ గమనిస్తారని. అంజనానందనం వీరం జనకే స్వకనాశనం కపీసమక్షహంతారం వందే లంకా భయంకరం. శ్రీ గురుభ్యో నమః. మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయిగూడెం, జంగారెడ్డి మండలం, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. స్వామివారి స్వయం వ్యక్తంగా విరాజిల్లుతున్నటువంటి కుడి చేతిలో గద, ఎడమ చేతిలో పండుతో చెట్టే శిఖరంగా కలిగినటువంటి స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఈరోజు జయవారము మంగళవారం కావడంతో విశేషమైనటువంటి భక్తజనులు స్వామివారిని ప్రాతకాలం నుంచే దర్శించుకుంటూ ఉన్నారు. స్వామివారికి ప్రాతకాలమే నిత్యార్చన కైంకర్యం అయిన తర్వాత 5:30 గంటలకి స్వామివారి ఉచిత దర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనము వదలడం జరిగింది. అందరూ కూడా భక్తులు వారికి అనుకూలమైనటువంటి దర్శనాలు చేసుకుంటున్నారు. అదే రకంగా అన్నప్రసాదశాలలో నిత్యాన్నదానం అత్యంత వైభవంగా జరుగుతోంది. శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఎవరైతే దర్శించుకుని 11 ప్రదక్షిణాలు చేస్తారో వారి మనోభీష్టాలన్నీ నెరవేరుతాయని, అదే రకంగా కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ 27 ప్రదక్షిణాలు చేసినట్లయితే వారి మనోభీష్టాలు తీరుతాయని చెప్పి నమ్మకం. అంతేకాకుండా భక్తుల యొక్క కోరిక మేరకు ప్రతి శనివారము కూడా పంచామృతాభిషేకము, అదే రకంగా జన్మతః జరుగుతున్నటువంటి గురు, శని, రాహు ఇత్యాది నవగ్రహ దోషాలతో బాధపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు హనుమద్హోమ కార్యక్రమాన్ని మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఆదివారం నాడు ప్రారంభించబడడం జరిగింది. కావున భక్తులు ఈ సౌకర్యాలు ఉపయోగించుకుని వారి మనోభీష్టాన్ని కూడా తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదే రకంగా ఈ యొక్క క్షేత్రంలో భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆర్వి చంద్ర గారి ఆధ్వర్యంలో, అదే రకంగా ఏలూరు నగరంలో పవర్పేటలో ఉన్న స్నేహవారధి అండర్ గ్రౌండ్ కాజ్వే సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆందోళనకు దిగింది. అండర్ గ్రౌండ్ కాజ్వే వద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ నిత్యం వేలాది మంది ప్రయాణించే అండర్ గ్రౌండ్ కాజ్వే నిత్య ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. పెరిగిన టెక్నాలజీ ఉపయోగించి భూగర్భం నుండి నీరు రాకుండా నియంత్రించే అవకాశం ఉన్న కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. సాధారణ వర్షానికి సైతం కాజ్వే మూతపడడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బ్రిడ్జి సమస్య చాలా కాలంగా ఇలాగే ఉంటుంది. ఇక్కడ రాజు పట్టేస్తుంది. బయట తాగడానికి నీళ్లుండవు, వాడకానికి నీళ్లుండవు. ఇక్కడ మాత్రం 24 గంటలు నీటి సరఫరా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ దీన్ని సముద్రం కింద నుంచి బ్రిడ్జీలు వెళ్తున్నాయి, కానీ ఇక్కడ మాత్రం రోడ్డు మీద సముద్రాన్ని తలపించే పద్ధతిలో నిరంతరం నీళ్లు ఉంటూ ఉంటాయి. ఇంత సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి అయిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా ఇక్కడ నీళ్లు లేకుండా బ్రిడ్జీని సక్రమంగా నడిపేటువంటి చేతకాని పద్ధతిలో గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. దీనివల్ల చాలా మంది యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఇబ్బందులు అవుతున్నాయి. అంతేకాదు మెకానికల్ చెప్పేది ఏంటంటే ఈ నీళ్ళన్నీ కూడా సాల్ట్ వాటర్, దీనివల్ల ఇంజన్లు కూడా పాడైపోతున్నాయని చెప్తున్నారు. ఇది శ్రీహవారిది కాదు,
శత్రువాదిగా మారిపోయింది. కాబట్టి ఎక్కడైనా ఈ గుడ్డి గవర్నమెంట్ ఈ బ్రిడ్జి వంక చూసి దీనికి నీళ్లు తోడటానికి నెల నెల జీతాలు ఇచ్చే పని చేయడం కాదు, దీన్ని శుభ్రంగా పోల్ చేసి ఈ వర్కర్ని ఇంకెక్కడైనా మంచినీళ్ళు సప్లై చేసే దగ్గర పెట్టాలి. ఆ పద్ధతిలో ప్రభుత్వం తక్షణం ఈ శ్రేయవారిని సక్రమంగా పునర్నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలి. కొద్దిపాటి వర్షం వచ్చినా కూడా ఇది మోతేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఇది ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన మాటను తప్పకుండా నిలబెట్టుకుంటారని చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ అన్నారు. లింగపాలెం మండలంతో చిలక గ్రామంలో 3,75,00,000 రూపాయలతో రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కుమార్ మాట్లాడుతూ 6 కిలోమీటర్ల దూరం 3,75,00,000 నిర్మాణ వ్యయంతో మంగళవారం శంకుస్థాపన చేసి రోడ్లు నిర్మించబోతున్నామని ఆయన అన్నారు. ఏదైతే మొట్టమొదటిసారిగా ఇదే గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమంలో ఇచ్చిన మాట ఉందో ఆ మాటను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషపడుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆడపడుచులు భారీ ఎత్తున పాల్గొని దిగ్విజయం చేశారు. అభివృద్ధికి నేర్చుకునేటువంటి 4 గ్రామాల మరి అభివృద్ధి పనులు శ్రీకారం చుట్టబోతున్న శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు 4 గ్రామాల అనుసంధానంతో 3,70,00,000 రూపాయలు మరి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నా నిజంగా అభివృద్ధి చెందాలి, నా ప్రజలు సుఖశాంతితో ఉండాలనే ఏకైక లక్ష్యంతో శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు 25 సంవత్సరాల కాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గర్భాని సత్యనారాయణ గారు కూడా ఎన్టీఆర్ గారికి ప్రమాణాలు వేయాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా సింగపూర్ సొసైటీ అధ్యక్షులు, ఇండియా తెలుగు రైతు అధ్యక్షులు శ్రీ మానంపల్లి మల్లికార్జున గారు కూడా మరి ఎన్టీఆర్ గారికి ప్రమాణాలు వేయాల్సిందిగా కోరుతాను. అదేవిధంగా సీనియర్ నాయకులు సచివ సభ్యులను కూడా ఎన్టీఆర్ గారికి ఇవ్వాలనిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై కూటమి, జై కూటమి, జై జై కూటమి. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా చాలా సంతోషం ఉంది. పోచకపాలెం అంటే నాకు ఇది ఒక సొంత గ్రామం లాంటిది. మా నాన్నమ్మ గారి ఊరు, ఎన్నో జ్ఞాపకాలు, బంధుత్వాలు మరి గ్రామంతో మాకున్నాయి. మరి నాకు సీట్ రానప్పుడు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో 50 రోజులు పైగా హింసటువంటి వైసీపీ ప్రభుత్వం ఆ విషయంపై మరి ప్రొటెస్ట్ చేస్తూ ఇదే గ్రామంలో నేను పనినిక చేశాను. నాతో పాటు ఇప్పుడున్న నాయకులు, కార్యకర్తలు కూడా. మరి ఆ పనినిక చేసినప్పుడు కూడా అనుకున్నాను, తోచక గ్రామానికి ఏదైతే ఒక కూడా ఫినిష్ చేయాలని చెప్పి నేను కూటమి నాయకులు ఒక మాట అనుకున్నాం. అదే పద్ధతిలో, అదే డిసిప్లిన్ తో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి మరి మినిస్టర్ని, అలాగే ఆఫీసర్ని, డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి, సార్ మా చింతలపూడి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం ఉంది, 3 లక్షల జనాభా ఉంది, అన్ని కూడా చాలా పెద్ద రోడ్లు, 60 కిలోమీటర్ల రేడియస్ లో ఉంటుందండి, మా ప్రధాన సమస్య రోడ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.